చక్కగా బ్రదర్సే కానీ ఫ్రెండ్స్ కానీ మనతో పాటు అయితే ఉన్నారు. స్టెప్ అప్కి సంబంధించిన రమణ ఉన్నారు, అదేవిధంగా సుబ్బారావు. జానీ మాస్టర్ని ఇంత దూరం పంపించిన వ్యక్తి అనేక సార్లు జానీ మాస్టర్ పలు స్టేజ్ మీద చెప్పారు, ఇతనిచ్చిన 350 రూపాయలే నేను ఈ స్టేజ్ పైన ఉన్నానంటూ అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. హలో అండి. చెప్పడానికి కూడా అంటే గత 2 రోజులు సుమారుగా వారం రోజుల నుంచి చూస్తుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతుంది. మీకు జానీ మాస్టర్కి మీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఎలా తెలుసు జానీ మాస్టర్? మీరు ఏం చేస్తారు? అమ్మా, జానీ మాస్టర్ అనే వ్యక్తి నాకు తెలిసినంతవరకు చాలా మంచోడు. అతనికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పని నేను డ్యాన్స్ పోయేదానికి, నేను డ్యాన్స్లో చేరేదానికి కానీ కూడా నా దగ్గర ఏమి లేవంటే నేనే హెల్ప్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి పోయేటప్పుడు కూడా హెల్ప్ చేశాము. పోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన మర్చిపోకుండా నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఒక నెల రోజులు వారం రోజులు ఉండి చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, మామ బావ అంటూ అందరూ కలిసికట్టుగా తిరుగుతా ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంతవరకు హెల్పింగ్ నేచరే. అతనికైతే నాకు తెలిసినంతవరకు అమ్మాయిల పిచ్చి లేదు. ఎవరైనా సరే మర్యాదగా చూస్తాడు. అంతవరకు నాకు తెలుసు. చాలా హెల్పింగ్ నేచర్ అబ్బాయి. ఇట్లా వచ్చిందని కానీ బాధపడుతున్నాం మేము. అబ్బాయి అలాంటి వాడు కాదు. ఇంకా మిగతాది అంతా ఇక ఏదన్నా ఉంటే భగవంతుడికి తెలియాలి. మొత్తం మీద కూడా అనేక సార్లు స్టేజ్ల మీద చెప్పడం జరిగింది, మీరు ఇచ్చిన 350తోనే వచ్చానని. ఆ స్టోరీ ఏంటి అసలు? మీకు జానీ మాస్టర్కి ఎట్లా పరిచయము? మీరు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఏంటి? నేను కళాకారులు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు. నేను స్టేజీ షోస్కి వాటికి ఇట్లా స్టేజీలు అలా చేస్తూ ఉండేవాడిని. కళాకారులు అంటే డాన్సర్స్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. అందుకని చిట్టిబాబు అనే వ్యక్తి దగ్గర నేను చేర్పించే అబ్బాయిని, నువ్వు మంచి డాన్సర్గా నీకు మంచి డబ్బులు ఇచ్చి మరీ చేర్పించారు. నా డబ్బులు ఇచ్చి చేర్పించి మంచి లైఫ్ ఉంటుంది నీకు అని చెప్పి పంపించాను. అదేవిధంగా మంచి లైఫ్ సంపాదించుకున్నాడు. ఈరోజు నేషనల్ అవార్డు స్థాయికి వచ్చాడు. ఇలా జరుగుతుందనంటే మాకు చాలా బాధేస్తుంది. ఎవరిని కూడా అట్లా నువ్విట్లా అనే వ్యక్తి కాదు. ఊరికి వచ్చాడంటే మా బావ, మా మామ, మా అక్క, మా చెల్లి అని అందరితో కలిసిమెలిసి తిరిగేవాడు. అంతవరకే నాకు తెలుసు. చాలా మంచోడు. వస్తున్న న్యూస్ని నమ్మశక్యంగా లేదు అని మీరు చెప్తున్నారు. అసలు ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తి? అంటే వాళ్ళ వైఫ్తో కూడా మీకు పరిచయాలు ఉంటాయి పెళ్ళైన తర్వాత. ఎటువంటి వ్యక్తులు? ఎందుకంటే కేసు పెట్టింది కూడా వాళ్ళ భర్త మీదనే కాకుండా భార్య కూడా మత మార్పిడి చేయమని పెట్టడం, అదేవిధంగా అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, వాళ్ళ వైఫ్ కూడా చాలాసార్లు కొట్టింది అని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలు ఏదైతే ఉందో పేర్కొనడం అయితే జరిగింది. ఎటువంటి వ్యక్తులు? ఎప్పుడైనా మత మార్పిడికి అంటే మీకున్న సమాచారం మేరకు ఎప్పుడైనా అలాంటివి ఎంకరేజ్ చేశారా? అలాంటి ఎప్పుడు మా దగ్గర ప్రసక్తి రాలేదు. కానీ అతను వస్తే ప్రతి ఒక్క గుడి, ఆ గుడికి వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, వినాయకుడి గుడి కానివ్వండి, అన్నీ తిరుగుతాడు. అందరితో మామ బావ అని తిరుగుతూ ఉంటాడు. మతాల సమస్య రాలేదమ్మా. ఆ పాప కూడా చాలా మంచిది. మాకు నెల్లూరుకి వస్తే, నెల్లూరులో సుమలత ఆ అమ్మాయి నెల్లూరుకి వస్తే వాళ్ళు కరోనాలో కూడా ఇలా కళాకారులు ఇబ్బంది పడుతున్నారు అంటే అతను వచ్చి ముందుకొచ్చి మేము బియ్యం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఎవరి పేద కళాకారులకు అందరికీ హెల్ప్ చేశాడు. అంత మటుకు నాకు తెలుసమ్మా. అంటే నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు, దాని తర్వాత అనేక సార్లు ప్రశంసలు ఇవన్నీ కూడా కురిపిస్తున్నారు. ఎప్పుడైనా పొగరు అనేది తలకెక్కిందా? ఈ రోజుకి అబ్బాయి నెల్లూరుకి వచ్చినా కానీ ఈగో అనే మాట కనిపించలేదు. ఎక్కడ కూడా అతను ఫేస్లో కానీ అతని మాటల్లో కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అందరితో బాగుంటాడు, మంచి వ్యక్తి. భగవంతుడు ఆ కేసు లేకుండా బయటపడాలని కోరుతున్నాను. ఇప్పుడు మొత్తం మీద కళాకారులు ఉన్నారు, డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు, ఒకవైపు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఎందుకని మద్దతుగా అంటే ఇప్పుడు మీరు వచ్చారు మద్దతుగా, అంటే మీ వంతు మీ నిజాలేంటో చెప్దామని మీరు వచ్చారు, ఓకే. వేరే కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్లు కానీ ఎందుకు బయటికి రావట్లేదు? అంటే నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? అదైతే నాకు తెలియదమ్మా. ఎందుకంటే ఇక్కడ విషయాలు మాకు తెలియదు కదా. అదే మేము ఏదైనా సరే న్యూస్లో చూడటమే, న్యూస్లో వినడమే, కానీ అది నిజాలు ఏందో అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. మీ సర్కిల్లో జానీ మాస్టర్ గురించి అసలు ఏమనుకుంటారు? మా సర్కిల్ కానివ్వండి, ఊరు కానివ్వండి, నెల్లూరు జిల్లాలో కానివ్వండి, కళాకారులు కానివ్వండి, అతను చాలా మంచోడు, అలాంటి వ్యక్తి కాదు అని అందరూ కూడా అతనికే మద్దతు ఇస్తున్నారు.
జానీ మాస్టర్కి మీకు ఎటువంటి సంబంధం? అంటే బ్రదర్హుడ్ లాగానా, లేకపోతే అతను ఇప్పుడు మీరు చూస్తున్నట్టంటే ఈ వివాదంలో అంతా కూడా అతను ఇరికాడు, ఎటువంటి పర్సన్? కోవిడ్ టైంలో మేము ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసాం కళాకారులు అందరికి కలిపి. దానికి కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు. నెల్లూరు వచ్చి అది పనిగా కళాకారులకి సపోర్ట్ చేశాడు బాగా. అదేవిధంగా కోవిడ్ టైంలో చాలామందికి ప్రొవిజన్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ డాన్సర్స్ వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా తెలుసు బాగా మాకు. మీకు జానీ మాస్టర్కి ఎటువంటి సంబంధం? అంటే క్లోజ్ బాండింగ్ లేకపోతే ఎట్లా? నెల్లూరు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా అందరం కలుస్తాం. బాగా హ్యాపీగా ఉంటాడు, హ్యాపీగా జోయిల్గా మాట్లాడతాడు. మళ్ళీ అదే ప్రకారంగా హైదరాబాద్ వచ్చేస్తారు తిరిగి. అంతవరకే మాకు తెలుసు. అంటే మీతో క్లోజ్గా కూర్చుంటారు, తింటారు, ఇవంతా ఉంటుంది కదా, ఎటువంటి టాపిక్స్ ఎక్కువ మాట్లాడతారు? అంటే ఎప్పుడు గురించి ఎక్కువగా సెట్టింగ్స్ గురించి, మమ్మల్ని కూడా ఈ విధంగా చేయండి, ప్రోగ్రామ్స్లో ఏ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయండి, బ్యాక్ డ్రాప్స్ ఏ విధంగా చేయండి, అదే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది మాతో. అంటే ఎప్పుడైనా అనిపించింది అంటే మీ వైపు ఉన్న కంప్లైంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు వింటున్నారు కేసు విషయంలో జానీ మాస్టర్ ఒక విమెనైజర్, లవ్ జియాద్ అని ఇవన్నీ బయటకు వస్తున్నాయి, అటువంటి పర్సన్ అని ఎప్పుడైనా మీ సర్కిల్లో వినడం కానీ లేకపోతే అటువంటి? ఫస్ట్ నుంచి డాన్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాడు కానీ అమ్మాయిల గురించి ఎప్పుడు మా దగ్గర ఫోకస్ చేసింది లేదు, డిస్కస్ చేసింది లేదు. ఇక్కడ వినడమే తప్ప మేము వ్యక్తిగతంగా అయితే నెల్లూరులో అయితే మాకు ఎప్పుడు అటువంటి. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అంటున్నారు. మాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తి. నెల్లూరులో చేసిన సర్వీసెస్ కానీ అన్ని విధాలుగా మంచి వ్యక్తి అతను. అంటే ఎవరైనా కక్షపూర్వకంగా ఇది చేయొచ్చు అని చెప్పొచ్చా? చేసి ఉండొచ్చు, చేసుకుపోవచ్చు కూడా, చెప్పలేము. అంటే పెద్దవాళ్ళ హస్తం ఉందని చెప్పొచ్చా? అదే ఉండొచ్చు అనే అంటున్నారు. మాకు డైరెక్ట్గా అయితే మాకు తెలియదు, ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకా దేవుడు తెలియాలి అదంతే. ఒకవైపు కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎవరైతే సుమలత అలియాస్ ఆయిషా అని ఉందో, చిన్నపిల్లలు చూస్తున్నారు టీవీ, నాన్న గురించి ఇట్లా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు 2 రోజుల క్రితం తెలిసిందే, అంటే నిన్న తను సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారంటూ కాల్స్ వస్తున్నాయి. అంటే మీకు తెలుసు కాబట్టి కుటుంబానికి ఎటువంటి ధైర్యం ఇస్తారు మీరు? ఇంకా మీ పరంగా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు చెప్పేది అనేది పక్కన పెడితే, కుటుంబానికి ఇంకా నిజాలు బయటకు వచ్చి తెలిసేదాకా కూడా వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా నిజమే జరుగుంటే ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఆ అక్కకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటామని నేను చెప్తాను. మరో విషయం కూడా జానీ మాస్టర్ చెప్పారు, ఇదంతా కూడా రాంగ్ ఎలిగేషన్స్, నా మీద తప్పుడు కేసు పెట్టారు, ఎవరైతే నేను ఇన్నోసెంట్గా బయటకు వస్తా, ఎవరైతే నా మీద తప్పుడు కేసు పెట్టానో నేను ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తానని అతను స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. ఖచ్చితంగా చూస్తారు కదండి. ఇది రాంగ్ జరిగితే ఖచ్చితంగా స్టేట్మెంట్కి ఆపోజిట్గానే అందరం ఉంటాం. అప్పుడు అందరం ఖచ్చితంగా ఎప్పుడు మేము డైరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, ఇంకా ఏది ఫైనలైజ్ కాలా, ఏది నిజం అబద్ధం మాకు తెలియలే ఇంతవరకు. ఇది కానీ రాంగ్ అని తెలిస్తే ఖచ్చితంగా మేము కూడా ఫైట్ చేస్తాం వెనకాలండి. అదే నిజమైతే ఖచ్చితంగా శిక్ష అయితే ఖచ్చితంగా అనిపించాల్సిందే, ఖచ్చితంగా తప్పదు, శిక్ష పడాల్సిందే. ఇటువంటి వ్యక్తి కాదని మీరు మేము అనుకుంటున్నాం, ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఏంటంటే మా మధ్య నడవిక, అతని మాటలు, మా ప్రవర్తనలు అన్నీ అతను చూసాం కాబట్టి మాకు తెలుసు. మంచి హెల్పింగ్ నేచరు, డాన్సర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటాడు ఎప్పుడు. మరి ఇక్కడ ఎలా ఈ విధంగా జరిగింది అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా, ఇప్పుడు ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు బయట, అంటే ఈ ఇన్సూరెన్స్ చేపిద్దామని అనుకున్నారు వీళ్ళందరూ, కానీ కొత్తగా చెప్తున్నారు, మద్దతుగా చెప్తున్నారు, నెగిటివ్గా కూడా చెప్తున్నారు. కానీ మొత్తం మీద అయితే డాన్సర్లని నొక్కి వేశారని తెలుస్తుంది, మాట రానియకుండా పూర్తిగా. అంటే ఇప్పటికే రావాలి, అతను మంచి చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటికి రావాలి, చెడు చేసిన వాళ్ళు కూడా బయటికి రావాలి. రాకుండా ఎందుకని ఆగిపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ప్రస్తుతం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైనా కానీ తప్పు జరిగి 100 మందిలో 90 మంది తప్పు జరగకపోయినా 90 మంది ఒకవైపు ఉంటే మిగతా 10 మంది రావడానికి ఖచ్చితంగా భయపడతారు. మేము ఎందుకు నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చామంటే, ఇన్ని సంవత్సరాలు మా రిలేషను బాగుండింది, మాతో బాగుండింది, బాగా చేశాడు. కోవిడ్ టైంలో నెల్లూరు వచ్చేది పనిగా నేను ఫుడ్ కోర్ట్ పెడితే డాన్సులు అందరం కలిసి దానికి సపోర్ట్ చేశాడు, మద్దతు ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని అదే ఇక్కడికి మేము వచ్చిన పూర్తి కారణం ఏంటంటే, అసలు పూర్తిగా నిజాలు తెలుసుకోవాలి, దగ్గర తెలుసుకొని వెళ్ళాలని వచ్చాము మేము ఇక్కడికి. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా నెల్లూరు నుంచి కూడా కళాకారులు వస్తున్నారు, మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద కూడా జానీ మాస్టర్తో ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవైపు చూస్తే కూడా కళాకారులందరికీ కూడా లైఫ్ ఇచ్చాడు, పూర్తిగా ఎంకరేజ్మెంట్ చేస్తాడు డాన్సర్స్కి. కానీ ఇటువంటివి అనేది నమ్మశక్యంగా లేదు. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాలి, లేకపోతే ఇది తప్పుడు కేసు అయితే మేము అందరం ఖచ్చితంగా ఐక్యమై ఫైట్ చేస్తాం దీని గురించి అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతున్న కేసు జానీ మాస్టర్. మొత్తం మీద అయితే మనతో పాటు కళాకారులు ఉన్నారు. నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు జానీ మాస్టర్కి చాలా క్లోజ్గా బ్రదర్సే కానీ ఫ్రెండ్స్ కానీ మనతో పాటు అయితే ఉన్నారు. స్టెప్అప్కి సంబంధించిన రమణ ఉన్నారు, అదేవిధంగా సుబ్బారావు. జానీ మాస్టర్ని ఇంత దూరం పంపించిన వ్యక్తి అనేక సార్లు జానీ మాస్టర్ పలు స్టేజ్ మీద చెప్పారు, ఇతనిచ్చిన 350 రూపాయలే నేను ఈ స్టేజ్ పైన ఉన్నానంటూ అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. హలో అండి. చెప్పడానికి కూడా అంటే గత 2 రోజులు సుమారుగా వారం రోజుల నుంచి చూస్తుంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతుంది. మీకు జానీ మాస్టర్కి మీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఎలా తెలుసు జానీ మాస్టర్? మీరు ఏం చేస్తారు? అమ్మా, జానీ మాస్టర్ అనే వ్యక్తి నాకు తెలిసినంతవరకు చాలా మంచోడు. అతనికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పని నేను డ్యాన్స్ పోయేదానికి, నేను డ్యాన్స్లో చేరేదానికి కానీ కూడా నా దగ్గర ఏమి లేవంటే నేనే హెల్ప్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి పోయేటప్పుడు కూడా హెల్ప్ చేశాము. పోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన మర్చిపోకుండా నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఒక నెల రోజులు వారం రోజులు ఉండి చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, మామ బావ అంటూ అందరూ కలిసికట్టుగా తిరుగుతా ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంతవరకు హెల్పింగ్ నేచరే. అతనికైతే నాకు తెలిసినంతవరకు అమ్మాయిల పిచ్చి లేదు. ఎవరైనా సరే మర్యాదగా చూస్తాడు, అంతవరకు నాకు తెలుసు. చాలా హెల్పింగ్ నేచర్ అబ్బాయి. ఇట్లా వచ్చిన దానికన్నా బాధపడుతున్నాం మేము. అబ్బాయి అలాంటి వాడు కాదు. ఇంకా మిగతాది అంతే, ఏదన్నా ఉంటే భగవంతుడికి తెలియాలి. మొత్తం మీద కూడా అనేక సార్లు స్టేజ్ల మీద చెప్పడం జరిగింది, మీరు ఇచ్చిన 350తోనే వచ్చానని. ఆ స్టోరీ ఏంటి అసలు? మీకు జానీ మాస్టర్కి ఎట్లా పరిచయము? మీరు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఏంటి? నేను కళాకారులు అంటే చాలా ఇష్టం అమ్మా నాకు. నేను స్టేజీ షోస్కి వాటికి ఇట్లా స్టేజీలు అలా చేస్తూ ఉండేవాడిని. కళాకారులు అంటే డాన్సర్స్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. అందుకని చిట్టిబాబు అనే వ్యక్తి దగ్గర నేను చేర్పించే అబ్బాయిని, నువ్వు మంచి డాన్సర్గా, నీకు మంచి డబ్బులు ఇచ్చి మరీ చేర్పించారు. నా డబ్బులు ఇచ్చి చేర్పించి మంచి లైఫ్ ఉంటుంది నీకు అని చెప్పి పంపించాను. అదేవిధంగా మంచి లైఫ్ సంపాదించుకున్నాడు.